CMSS రిక్రూట్మెంట్ 2024 ఇక్కడ సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ రిక్రూట్మెంట్ 2024. సో ఇది వచ్చేసి జాబ్ వేకెన్సీ 2024 లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, ఇంకా జాబ్ నోటిఫికేషన్ అండి. సో దీంట్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. సో ఇది వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫినాన్స్ అండ్ ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, మేనేజర్ ప్రొక్యూర్మెంట్, మేనేజర్ లాజిస్టిక్స్ సప్లై చైన్, మేనేజర్ ఫినాన్స్, మేనేజర్ క్వాలిటీ అష్యూరెన్స్, ఆఫీస్ అసిస్టెంట్, ఇంకా వేర్ హౌస్ మేనేజర్, దాంట్లో ఫార్మసిస్ట్ ఫర్ CMSS ఇది. సో ఇక్కడ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి 45 years లోపు ఉండాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అన్ని 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్రోల్మెంట్స్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి 1 lakh per month ఉంటుంది, అండ్ మేనేజర్కి 50,000 per month ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ఇక్కడ 30,000 per month ఉంటుంది, 40 years లోపు ఉండాలి. వేర్ హౌస్ మేనేజర్ వచ్చేసి 50,000 ఉంటుంది పే స్కేల్, అండ్ 45 years లోపు ఉండాలి. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 25/2024. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 25/2024. సో ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్ వచ్చేసి టెన్యూరిటీ అంటే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ టు సే 5 years కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. తర్వాత ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ ఇంతకుముందు చెప్పినట్టుగా 1 వేకెన్సీ ఉంది, అండ్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి లాజిస్టిక్స్ సప్లై 1 వేకెన్సీ, ఫినాన్స్ 1 వేకెన్సీ, ప్రొక్యూర్మెంట్లో 2 వేకెన్సీస్, క్వాలిటీ అష్యూరెన్స్ 1 వేకెన్సీ, మేనేజర్ వచ్చేసి 2 వేకెన్సీస్, ప్రొక్యూర్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై 2 వేకెన్సీస్, ఫినాన్స్ 2 వేకెన్సీస్, క్వాలిటీ అష్యూరెన్స్ 2 వేకెన్సీస్, ఆఫీస్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, అండ్ ఇక్కడ వేర్ హౌస్ మేనేజర్ వచ్చేసి 1 వేకెన్సీ. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి, కాంట్రాక్ట్ టెన్యూరిటీ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి MBA ఉండాలండి అసిస్టెంట్ మేనేజర్, ఇంకా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి క్యాండిడేట్కి. అండ్ ఇక్కడ అన్ని అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ టెన్యూర్ వచ్చేసి 5 years కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి ఇది. అండ్ ఇక్కడ జాబ్ అండ్ రోల్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్, మేనేజరియల్ రోల్ ఉంటుంది డిఫరెంట్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో. అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి ఇక్కడ ఫర్ ఫినాన్స్ అయితే మీకు MBA డిగ్రీ ఉండాలి, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొబేషన్ పీరియడ్ 6 months కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ అసిస్టెంట్ మేనేజర్ రోల్స్ ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీకు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ పర్టికులర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇది కూడా 1 వేకెన్సీ ఉంది, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్, అండ్ ఇక్కడ 45 years లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ అష్యూరెన్స్కి MSc అనలిటికల్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి, లేదా M.Pharm ఇంకా MSc కెమిస్ట్రీ చేస్తుండి 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మేనేజర్ వేకెన్సీ అండి. మేనేజర్ వచ్చేసి ప్రొక్యూర్మెంట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మేనేజర్ వచ్చేసి ప్రొక్యూర్మెంట్ వేకెన్సీ. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎనీ గ్రాడ్యుయేట్ లేదా బీటెక్ లేదా MBA ఇంకా M.Pharm బీటెక్ MBA B.Pharm ఈ పర్టికులర్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. 50,000 per month ఉంటుంది ఈ పర్టికులర్ వేకెన్సీ. కాకపోతే ఇక్కడ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండి, 5 years వరకు ఉంటుంది ఇనిషియల్లీ for a period of 5 years. For deserving candidates, period of engagement can be further extended to 5 years on yearly contract basis on satisfactory performance. సో ఇది ఎన్రోల్మెంట్స్ వచ్చేసి 50,000 per month ఉంటుంది, ఏజ్ లిమిట్ 40 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఒకవేళ మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ GFR and must be a computer literate, proficient in using MS Office and able to handle IT enabled procurement models, and should have good oral as well as written skills in English. సో ఇక్కడ ప్రొబేషన్ వచ్చి 6 months ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఏవైనా కూడా 5 years ఆఫ్ కాంట్రాక్ట్ ఉంటుంది, ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు అయ్యాక మీరు రెగ్యులర్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ. సో ఈ పర్టికులర్ వేకెన్సీ మేనేజర్ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ సప్లై. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ సప్లై. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 50,000 per month ఉంటుంది. టెన్యూరిటీ 5 years వరకు ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేస్ వచ్చేసి 5 years, అండ్ ఒకవేళ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకో 5 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. 40 years లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండి, B.Pharm లేదా బీటెక్, BCA, MBA, MCA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. మీకు ఇంకా కంప్యూటర్ స్కిల్ ఉండాలి, షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ GFR, అండ్ ఇంకా
ఓరల్ అండ్ రిటన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మ్యాండేటరీ. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్లో ఇది కూడా మ్యాండేటరీ ఇచ్చారు. ప్రొబేషన్ కూడా ఉంటుంది, దీనికి 6 months ప్రొబేషన్ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని మేనేజర్గా పోస్టింగ్ ఇస్తారు. సో ఈ వేకెన్సీ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్. అండ్ ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీరు యూస్డ్ డేటా టు డ్రైవ్ సప్లై చైన్ efficiencies and design and implementation of logistics and inventory management system and devise a cost effective transport and distribution systems. So ee particular inka tracking security measure, inka efficient handling, stacking waste and reduce losses. So ee particular vacancy వచ్చేసి లాజిస్టిక్స్ సంబంధించిన వేకెన్సీ. సో నెక్స్ట్ వేకెన్సీ మేనేజర్, కాకపోతే స్ట్రీమ్ వచ్చేసి ఫినాన్స్ స్ట్రీమ్ అండి. సో ఈ పర్టికులర్ డొమైన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్. పే స్కేల్ వచ్చేసి 50,000 per month ఉంటుంది. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 40 years లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ లేదా ఎంబీఏ లేదా సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ ఉండాలి. అండ్ ఇక్కడ 2 years of ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ కూడా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ మ్యాండేటరీ. అండ్ మీకు గుడ్ రిటన్ యాజ్ వెల్ యాజ్ ఓరల్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మ్యాండేటరీ. అండ్ గుడ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ జీఎం అండ్ జిఎఫ్ఆర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇది కూడా 6 months ప్రొబేషన్ ఉంటుంది. సో ఇక్కడ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ శాలరీ వచ్చేసి 5% సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్. సో ఇది కూడా 5 years టెన్యూరిటీ. అండ్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇంకో 5 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మీరు జాయిన్ అయితే ఫర్దర్గా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ దేర్ మైట్ బీ అ ఛాన్సెస్ మిమ్మల్ని రెగ్యులర్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. సో దిస్ ఇస్ ద ప్రాబిలిటీ. అండ్ ఇక్కడ మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏ స్ట్రీమ్లో ఉన్నా కూడా ఈ పర్టికులర్ డొమైన్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి, మేనేజర్ వేకెన్సీస్కి. ఇక్కడ మేనేజర్ వచ్చేసి ఇక్కడ 2 వేకెన్సీ ఉన్నాయండి. క్వాలిటీ అష్యూరెన్స్. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి బీఫామ్ లేదా ఎంఫామ్ చేసి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ మీకు ఇక్కడ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఏ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. ఫార్మస్యూటికల్ రిలేటెడ్ క్వాలిటీ అష్యూరెన్స్ వర్క్ వచ్చేసి టెస్టింగ్, ఇంకా క్వాలిటీ చెక్స్ ఆర్ డ్రగ్స్ ఆర్ మెడికల్ డివైజెస్ ఎక్సెట్రా in any state or central or PSU or autonomous body or MNC. Any particular experience is allowed. సో ఇక్కడ మేనేజర్ వేకెన్సీ, క్వాలిటీ అష్యూరెన్స్. పే స్కేల్ వచ్చేసి 50,000 per month. 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years లోపు ఉండాలి. ప్రొబేషన్ కూడా ఉంటుంది, దీనికి 6 months ఆఫ్ ప్రొబేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ అపాయింట్మెంట్ మీకు అఫీషియల్గా మీకు సెలెక్ట్ అయితే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ ఆఫీస్ అసిస్టెంట్ అండి. ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ పే స్కేల్ వచ్చేసి 30,000 per month ఉంటుంది. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్. కాంట్రాక్ట్ మాత్రం 5 years ఉంటుంది. ఒకవేళ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకో 5 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. 40 years లోపు ఉండాలి. అండ్ ఈ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇస్ అలౌడ్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్. 30,000 per month ఉంటుంది పే స్కేల్. అండ్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్, ఇక్కడ మ్యాండేటరీ వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్లో మీకు 80 words ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంకా ఇంగ్లీష్లో. అండ్ 40 words per minute టైపింగ్ స్పీడ్ కూడా మీకు రావాలి. సో ఇది చాలా ఎఫిషియంట్ ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి ఇది మ్యాండేటరీ వర్క్. మీరు ప్రొఫిషియన్సీ ఉండాలి షార్ట్ హ్యాండ్లో ఇంకా టైపింగ్లో 40 words per minute, షార్ట్ హ్యాండ్లో 80 words per minute ఉంటుంది. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎనీ సెంట్రల్, స్టేట్, పిఎస్యూ లేదా ఆటోనమస్ బాడీస్ లేదా జడ్జెస్ దగ్గర కూడా మీరు పనిచేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ బీ కంప్యూటర్ లిటరేట్, ప్రొఫిషియంట్ ఇన్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్, కాన్వర్సెంట్ ఇన్ విత్ ఫైల్ ఆర్ రికార్డ్ హ్యాండ్లింగ్. సో ఈ పర్టికులర్ ఒకవేళ మీరు ఏదైనా ఆఫీస్ అసిస్టెంట్గా ఇంతకుముందు చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. కాకపోతే మ్యాండేటరీ వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్ రావాలి, ఇంకా టైపింగ్ స్పీడ్ రావాలి, 40 words per minute. అండ్ ఇంకో ఏజ్ క్రైటీరియా వచ్చేసి 40 years లోపు ఉండాలి. దీనికి కూడా ప్రొబేషన్ 6 months ఉంటుంది. సో ఒకవేళ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకో 5 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిలింగ్, ఫైలింగ్ పేపర్స్, మేకింగ్ అపాయింట్మెంట్స్, అరేంజింగ్ మీటింగ్స్, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ వర్క్ రిలేటెడ్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అండి. డిక్టేషన్, ఇంకా షార్ట్ హ్యాండ్, transcription in the best possible manner, and keeping a note of the movement in all incoming as well as outgoing papers and files. So ఇది ఆఫీస్ అసిస్టెంట్ వర్క్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ వేర్ హౌస్ మేనేజర్కి వచ్చేసి ఫార్మసిస్ట్. ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మసిస్ట్ అండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బీఫామ్ డిగ్రీ ఉండాలి. బీఫామ్
ఫార్మసీ డిగ్రీ, బీఫార్మ్ డిగ్రీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 years ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్ ఫార్మసిటికల్ స్టోర్ ఆర్ వేర్ హౌస్ ఫంక్షన్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 1 vacancy ఉంది, అది కూడా జార్ఖండ్లో, రాంచీలో. సో సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ మినిస్ట్రీ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇక్కడ వేర్ హౌస్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఫార్మసీ డిగ్రీ ఉండాలి, ఇంకా 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 45 years లోపు ఉండాలి, పే స్కేల్ వచ్చి 50,000 per month. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్ అండి. మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను ఈ వేకెన్సీస్ నోటిఫికేషన్కి, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ తీసి ఇక్కడ బ్యాంక్ ఫీ వచ్చేసి 400 rupees అండి. బ్యాంక్ డ్రాఫ్ట్ నెంబర్, పేయబుల్ నెంబర్, ఇంకా అప్లికేషన్ ఫీ, ఇక్కడ ఫుల్ నేమ్ మీ ఫోటో అఫిక్స్ చేశాక ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, ఇంకా పర్మనెంట్ అడ్రస్, రిలీషన్, నేషనాలిటీ, జెండర్, కేటగిరీ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేశాక ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th class, 12th class, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేశాక ఇంకా ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేశాక ఇవన్నీ ఎంట్లో వచ్చేసి డిక్లరేషన్ కూడా డిక్లేర్ చేశాక మీరు ఈ పర్టికులర్ ఫీ కూడా ఇలా కట్టాలి. సో బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ నేమ్ వచ్చేసి నిర్మన్ భవన్, న్యూఢిల్లీ. సో ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0000583, MICR కోడ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ఫిల్ చేశాక సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు సబ్మిట్. సో అప్లికేషన్ ఫామ్ ఈజ్ అవైలబుల్, ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఇంకా అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాలి. అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్, సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ, సెకండ్ ఫ్లోర్ విశ్వ యువక్ కేంద్ర, తీన్ మూర్తి మార్గ్, చాణక్యపురి, న్యూఢిల్లీ 110021 బై స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్. ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో అన్నీ ఫిల్ చేశాక ప్రింట్అవుట్ తీసి ఫిల్ చేసి ఇంకా రిక్వెస్టెడ్ టెస్టిమోనియల్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అఫిక్స్ చేసి అలాంగ్ విత్ ద DD సో ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ టు రిసీట్ ఆఫ్ ది అప్లికేషన్ ఇస్ 25/2024. ఇంకా మీరు పంపించినప్పుడు ఎన్వెల్ప్లో సూపర్స్క్రైబ్ చేయాలి అప్లికేషన్ ఫర్ విచ్ పోస్ట్ అనేది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్. సో అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ will not be entertained. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 25/4/2024. సో మీకు ఫస్ట్ పిన్ కామెంట్లో ఈ పర్టికులర్ డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ మీకు ఈ అవకాశం ఉంటే అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఈ పర్టికులర్ డొమైన్లో మీకు అవకాశం ఉంటే అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.